Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఏంటి పిండి వంటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి రాలేదండి, నేనే చేశాను స్వయంగా. నాకు ఇష్టమైన పిండి వంటల్లో ఇదొకటండి. చాలా ఇష్టం నాకైతే. ప్రతిసారి నాకు మా అమ్మ అయితే చేసి పంపించేది. ఇవాళ నేనే అయితే చేసేసాను. సో చేసే ముందు మీకు కూడా చూపిస్తామనేసి వీడియో అయితే తీసానండి. వీడియో చూసే ముందు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా అదైతే వీడియో రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇప్పుడైతే బియ్య పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బియ్యం తీసుకొని 1 కిలో వరకు బియ్యం ఉంటాయండి. అవి బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. 6 to 7 అవర్స్ వరకు నానాలండి. ఇలా నాని బియ్యం తీసుకొని మనము పౌడర్ అయితే చేసుకోవాలి. మనము మిషన్కైనా ఆడించుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న మిక్సీతో కూడా మనము పౌడర్ అయితే చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఆరనవసరం లేదండి, వెంటనే మనము మిక్సీ అయితే పట్టించుకోవచ్చు. ఇలా బియ్య పిండి ఒక బౌల్లో తీసుకొని మనము ముందుగా అయితే మినప్పప్పు అండి, మనము 1 కిలో బియ్యం వరకు ఉంటాయి కదా, 1 కప్ అయితే మినప్పప్పు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అలాగే వేరుశనగ పప్పు 1 కప్పు తీసుకోవాలండి. ఇలా మనము ఫ్రై చేయకుండానే పచ్చిగా మనము మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఫైన్గా మిక్సీ పట్టించుకొని డైరెక్ట్గా మనము బియ్య పిండిలో వేసుకోవచ్చు, లేదా మనము ఇలా జల్లించుకొని మనము వేరుశనగ పప్పులను అయితే అందులో వేసుకోవాలండి పౌడరు. ఇలా 2 సార్లుగా మనము మిక్సీ పట్టించుకొని మనము జల్లించుకొని వేసుకోవాలి. అలాగే మినప్పప్పు మనము దోరగా వేయించుకున్నాం కదా, అది కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని డైరెక్ట్గా మనము బియ్య పిండిలో వేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఉప్పు తగినంత వేసుకోవాలండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే వామ్ కూడా 1 హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మనము కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మనకు ఇంకా ఎక్కువ కారం కావాలి, స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అండి, కొద్దిగా కాంచుకొని చల్లార్చిన ఆయిల్ అయితే కొంచెం వేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా మొత్తం అన్నీ కలిసే విధంగా మనమైతే కలుపుకొని కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడైతే మనము వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండి అనేది కలుపుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోసామంటే మరీ లూజ్గా అయిపోతుంది, తక్కువ వాటర్ వేసామంటే మరీ గట్టిగా అయిపోతుందండి. నేనైతే ఒక మిస్టేక్ చేశాను. నేను కలుపుకోవడం చాలా గట్టిగా కలుపుకున్నాను. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. పిండి అయితే చూసానా చాలా గట్టిగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో దానికే తెలియలేదు. మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను మురుకులు అయితే చేశానండి. చూసారా మరీ గట్టిగా అనిపించింది పిండి అయితే. తర్వాత నేను మురుకులు ఒత్తుకున్నప్పుడు చాలా కష్టం అనిపించింది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను మురుకులు అయితే ఒత్తుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఇప్పుడైతే మనము మురుకులు అయితే ఒత్తుకుందామండి. అందులో పిండిని అయితే పెట్టుకొని కొద్దిగా వాటర్ కూడా మనము అద్దుకుంటూ ఉండాలి. చూసారా నాకు ఈ మురుకులు వేయడం కూడా సరిగా రావట్లేదండి. ఎందుకంటే మనము పిండి కొంచెము గట్టిగా కలుపుకున్నాం కదా, ఇదే ప్రాబ్లం అయింది. తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాక పిండి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు షేప్ కూడా సరిగా రావట్లేదు మురుకులు అయితే. ఇప్పుడు చూసారా పిండి ఇలా ఉండాలండి, ఇలా కొద్దిగా లూజ్గా ఉండాలి పిండి. ఇప్పుడైతే మనము మురుకులు అయితే ఒత్తుకుందాము. ఇప్పుడైతే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అందులో పిండి పెట్టుకొని ఇలా ఒత్తుకుందాము. ఇప్పుడు షేప్ కూడా బాగా వచ్చింది. ఒత్తడానికి ఈజీగా ఉంటుందండి పిండి అలా ఉంటే. మరీ గట్టిగా ఉందనుకోండి మనం అసలు ఒత్తలేము. ఇప్పుడైతే కరెక్ట్గా
షేపు వచ్చింది. అలాగే ఈజీగా కూడా ఉందండి చేసుకోవడానికి. చూసారా ఫైనల్‌గా నేనైతే మురుకులు చేసేసాను. చాలా బాగున్నాయండి టేస్ట్ కూడాను. ఇప్పుడైతే మనం అన్నీ ఇలా మురుకులైతే వేసుకుందాము. చూసారా అండి ఫైనల్‌గా మురుకులైతే బాగా వచ్చాయి. టేస్ట్ కూడాను చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మనకైతే సాయంత్రం పూట ఇలా స్నాక్స్‌కి చాలా ఇష్టంగా తినొచ్చండి. క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇలా సాఫ్ట్‌గా, క్రిస్పీగా రావాలంటే ఇంకొకటండి మనం రైస్ తీసుకుంటాం కదా! మనము రైస్ తీసుకున్నప్పుడు రేషన్ బియ్యం ఉంటాయి కదండీ! రేషన్ బియ్యం యూజ్ చేసుకుంటే మనము మురుకులైతే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నానండి. వీలైతే మీరు కూడా రేషన్ బియ్యం తీసుకొని ట్రై చేయండి. మురుకులు ఇంకా సాఫ్ట్‌గా, క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయండి. నార్మల్ కూడా రైస్ తీసుకోవచ్చు. బట్ రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అని చెప్తున్నాను. చూసారా ఈ విధంగా సాఫ్ట్‌గా, క్రిస్పీగా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియోలో నా పిండి వంటలు. ఫైనల్‌గా నేను చేసిన ఈ పిండి వంట మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.